సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని ధర్మారం, పీర్లపల్లి, కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల్లో జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జగదేపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ యువజన యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ వంటే నరేందర్ రెడ్డి హాజరై ఆయా గ్రామాల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహాలకు పూలమాలలు ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందుకే జై భీమ్ జై సంవిధాన్ చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, కొత్త నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఐఎం మహేందర్ రెడ్డి, మహేష్ యాదవ్, మునీర్, అజీజ్, బత్తిని మల్లేశం, బిఎస్ రెడ్డి, రాజిరెడ్డి, రామరెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటరెడ్డి, చిరంజీవి, వెంకటేష్, వెంకటస్వామి పాల్గొన్నారు. ఏంటంటే మన రాజ్యాంగాన్ని పోట్లు పొడిచి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మనము దాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారి మరియు మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖార్గే గారి ఆదేశాల మేరకు మనము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన రాజ్యాంగం పరిరక్షించడానికి తప్పకుండా మనం అందరం కూడా పోరాడాలి. అంబేద్కర్ గారు ఏ విధంగా మన రాజ్యాంగాన్ని రూపొందించారో దాన్ని పూర్తిగా మార్చాలనే ఉద్దేశంతోనే అటు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కూడా మన చంద్రశేఖరరావు గారు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వ్యతిరేకించి తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనమందరం కూడా దీనికి సాంఘీభావం తెలుపుతూ తప్పకుండా పోరాడాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మన బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు తూట్లు పడవాలని చూస్తున్నారు, రాజ్యాంగాన్ని మారవాలని చూస్తున్నారు. ఈ మధ్యలో పార్లమెంట్లో కూడా ఆ డిస్కషన్ వచ్చింది. కావున మన ఏసీ మన రాహుల్ గాంధీ గారు, మన మల్లికార్జున ఖర్గే గారు, మన ఇన్ఛార్జ్ నటరాజన్ గారు అది మన రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. రాజ్యాంగం బీదలకు, బడుగు బలైన వర్గాలకి, పేదలకు మన అంబేద్కర్ గారు ఎట్లా ఉండే హక్కులేండి, మన అందరు ఎట్లా ఉండాలి, సమానంగా ఉండాలని రాజ్యాంగం రాయడం జరిగింది. దాన్ని వ్యతిరేకించే ప్రయత్నంలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని పరిరక్షించడానికి ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఇంకొక మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చినాక కూడా మహిళలకైతే ఉచిత ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులు కూడా త్వరలో వస్తాయి. సన్న బియ్యం కూడా జరుగుతుంది. మన కరెంటు బిల్లులు మాఫీ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని మన రైతు బంధు కూడా 4 ఎకరాల వరకు వేశారు. ఇంకా కొన్ని కార్యక్రమాలని కాకుండా బై వన్ అంటే ఒకటి చేయబోతున్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి దాని విషయంలో కొంచెం లేట్ అవుతుంది. అంతేగాని అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చెప్పినాక ఇవాళ కూడా కాంగ్రెసే మనం గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు కూడా కాంగ్రెస్ ఇక్కడ ఇటుకల్లో కూడా పెద్ద మనిషి ఉన్నప్పుడే కాంగ్రెస్ ఉన్నప్పుడే మా మస్సీలు ఎస్సీలకు కానీ బీదలకు కానీ జాగరి మండల్ పార్టీ అధ్యక్షుల ఉద్దేశం ఏంటంటే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్. జై బాపు అంటే మన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మహాత్మా గాంధీ గారు ఎన్నికై 100 సంవత్సరాలు దాటిన క్రమంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే జై భీమ్ అంటే మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అట్లాగే జై సంవిధాన్ అంటే రాజ్యాంగంలో కల్పించబడినటువంటి అన్ని హక్కులు కూడా అందరికీ సమానంగా అందేలా చూడాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పొందుపరుచున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇటీవల క్రమంలో మొన్న పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు మరి బీజేపీ నాయకుడు అమిత్ షా గారు ఒక మాట మాట్లాడాడు అనమాట. ఏమన్నాడంటే ఊకే అంబేద్కర్ గారిని ఎందుకు మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గారి గురించి జై శ్రీరామ్ అంటే సరిపోతుంది కదా అని చెప్పి అంబేద్కర్ను విమర్శించడం జరిగింది, కించపరచడం కూడా జరిగింది అనమాట. దానికి నిరసనగానే ఈ యొక్క కార్యక్రమము జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుపుతూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఇంకా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ
కాంగ్రెస్ ఏం చెప్పిందో అది చేస్తున్న క్రమంలో మనకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా క్రమం తప్పకుండా ఒక్కొక్కటి బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నా కూడా మరి ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి మాటను ఈ యొక్క అంశాలన్నిటి కూడా నెరవేరుస్తూ వస్తున్నది. కాబట్టి మీరంతా గమనించాలి. కాంగ్రెస్ అంటేనే పేదలకు అభివృద్ధి, పేదలకు న్యాయం చేసేటువంటి పార్టీ. మరి ఆనాడు ఇందిరాగాంధీ కూడా మరి దళితులు అంటే దళితుల పట్ల దళితులకు భూములు ఇవ్వడం కానీ, ఇండ్లు ఇవ్వడం కానీ, ఎడ్ల బండి ఇవ్వడం కానీ, సిఎల్ఎల్ బావులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఎవ్వరు కూడా ఏ దళితులకు ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇది ముఖ్యంగా మన ధర్మారం గ్రామస్తులకు తెలియాలి. ఏదైతే మన బీజేపీ ప్రభుత్వం చేస్తుందో మన పిల్లల్ని ఇలాంటి పాలన నుంచి రక్షించడానికి మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ అన్న, మా మీనాక్షి నటరాజనమ్మ తీసుకున్న ఒక గొప్ప ప్రోగ్రామ్ ఇది. దీని గురించి ఖచ్చితంగా మహిళలకి ఖచ్చితంగా తెలియాలి. రేపు జరగబోయే అన్యాయాలని, అక్రమాలని అరికట్టాలి అనేసి కాంగ్రెస్ పార్టీ చేయబడుతున్న యాత్ర ఇది. ఏమి అంటే మన కాన్స్టిట్యున్సీ, మన కాన్స్టిట్యూషన్ గురించి వీళ్ళు వద్దు, ఇట్లాంటి మనకి పాలన వద్దు, మన అంబేద్కర్, మన జై బాపు జై భీమ్ అనే పాలన వద్దు, మనకి ఏదున్నా జై శ్రీరామ్ అంటే చాలు అనే నినాదంతో ముందటికెళ్తున్నారు. ఇట్లాంటి పాలన ఉండొద్దు, ఏదున్నా కులం మతం ఇట్లాంటి విభేదాలు మన మధ్యలో ఉండొద్దు, ఏదున్నా అందరం కలిసి పని చేసుకోవాలి అనే మాటతోటి మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు వచ్చింది. జై కాంగ్రెస్.